ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన వార్డు సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవద్దని నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదేశించారు. పట్టణంలోని బరంపేట వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంపై మండిపడ్డారు. రికార్డులన్నీ పరిశీలించి ప్రతిరోజు సిబ్బంది గైరాజరవ్వడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి వారిని ఉపేక్షిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించబోనన్నారు. మున్సిపల్ కమిషనర్ను పిలిపించి సమస్యను వివరించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి ఇలా జరిగినట్టు తెలిస్తే తీవ్ర చర్యలుంటాయని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ పేర్కొన్నారు. దీంట్లో వెల్ఫేర్ వాళ్ళు ఉన్నారు, హెల్త్ వాళ్ళు ఉన్నారు, అగ్రి వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్స్ ప్రతి సచివాలయంలో ఉంటారు. సచివాలయం మార్చేసారు. దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాఫ్ ఉంటారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క స్టాఫ్ ఉంటారు. అలా ఇప్పుడు మరి పోలీస్ ఇక్కడ ఉన్నారు, లేడీ పోలీస్ ఉంటారు, మహిళా లేడీ పోలీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ ఉంటాడు కదన్నా, వాలంటీర్ వారితో చూసుకున్నప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే ఆ వాలంటీర్ ఇక్కడ సచివాలయం అతనికి కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ అతను లేడీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ రాసుకుని వాళ్ళు వెళ్ళి స్టేషన్ ఇస్తారు. రేపు పొద్దున ఏదైనా వాళ్ళకి కావాలంటే అయితే పోలీసు ఏంటంటే ఏదైనా డేటా కావాలన్నప్పుడు మాత్రం వాళ్ళు సచివాలయంలో పల్లెటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఉండొచ్చు, టౌన్లో ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నారు కదా. ఇది రావుతుంది అదంతా గవర్నమెంట్ ల్యాండ్ సార్. కింద మన రీషాప్స్కి వెళ్తే అది కూడా ఇటు క్లబ్ చేసేసి ఐదు తీసుకొస్తే పీడీకును చిన్నట్టు అర్జెంట్ సమస్య సాల్వ్ అయింది. లేకపోతే వాళ్ళు రూమ్ కావాలని గట్టిగా అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ అంతా పరిస్థితి మేడం.